నమస్కారం. మనలో చాలామందికి రోజంతా అలసటగా అనిపించినప్పుడు ఓ ఎనర్జీ డ్రింక్ తాగితే భలే ఉంటుంది కదా. సరిగ్గా ఈ రోజు మనం అలాంటి ఒక పాపులర్ డ్రింక్ ఫరెవర్ FABX గురించి పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం. ఒకసారి ఆలోచించండి, చక్కెర లేకుండా ఎనర్జీ ఇచ్చే డ్రింక్, తాగిన ప్రతిసారీ ఫ్రెష్గా అనిపించే డ్రింక్ ఉంటే ఎలా ఉంటుంది? ఇది ఎవరో యూజర్ చెప్పిన మాట. నిజానికి ఈ ఒక్క మాటలోనే ఈ ఫరెవర్ FABXకి ఎందుకింత క్రేజ్ ఉందో మనకు తెలిసిపోతుంది. సరే, మొదటిగా ఈ చక్కెర లేని హామీ ఏంటి, దీని గురించి ఎందుకింత ప్రచారం జరుగుతోంది, ఆ విషయాలు చూద్దాం. ఒక యూజర్ రివ్యూని చూస్తే ఈ డ్రింకు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. వాళ్ల మాటల్లో చెప్పాలంటే ఇది చక్కెర లేకుండానే ఇన్స్టంట్ ఎనర్జీ ఇస్తుందట, అలసటను తగ్గించి రోజంతా యాక్టివ్గా చురుకుగా ఉంచుతుందట. అంతేకాదు, కాఫీ, సిట్రస్ ఫ్లేవర్లలో చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందని కూడా అన్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇందులో 0 కార్బ్స్, తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల జిమ్కి వెళ్లేవాళ్లకు, ఆఫీసులో ఎక్కువసేపు పనిచేసేవాళ్లకు ఇది పర్ఫెక్ట్ చాయిస్ అంటున్నారు. మరి ఆ యూజర్ చెప్పిన మాటలకి, అసలు ఆ డ్రింక్ బాటిల్ మీద కంపెనీ రాసిన సమాచారానికి ఏమైనా సంబంధం ఉందా? ఆ పోలికేంటో ఇప్పుడు చూసేద్దాం. చూడండి, యూజర్ ఏమో ఇది న్యాచురల్ ఎనర్జీ బూస్ట్ అన్నారు, కానీ లేబుల్ మీదేముంది గ్వారనా సీడ్ ఎక్స్ట్రాక్ట్, టారిన్ అని స్పెసిఫిక్గా రాశారు. అంటే ఆ న్యాచురల్ బూస్ట్ ఈ పదార్థాల నుంచే వస్తుందన్నమాట. ఇక అలసట తడ్డి, చురుకుదనం పెరగడానికి కారణం ఇందులో ఉన్న విటమిన్లు B2, B3, B6, B12 అని కంపెనీ చెప్తోంది. మరి ఆ డిఫరెంట్ కిక్ అంటారా, అది గ్రీన్ కాఫీ నుంచి వచ్చే న్యాచురల్ కెఫీన్ వల్ల వస్తుందని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక పోషక విలువల దగ్గరికి వద్దాం. 0 షుగర్ అనే మాట అటు రివ్యూలో ఉంది, ఇటు లేబుల్ మీద ఉంది. అది ఓకే, కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్. యూజర్ చెప్పినట్టు 0 కార్బ్స్, తక్కువ క్యాలరీస్ అనే విషయాల గురించి కంపెనీ తమ లేబుల్పై ఎక్కడా చెప్పలేదు. ఇది కొంచెం ఆసక్తికరమైన విషయమే గదా. సరే, ఇప్పుడీ ప్రొడక్ట్ని పక్కన పెట్టి అసలు దీన్ని తయారుచేస్తున్న కంపెనీ అంటే ఆ ఫరెవర్ లివింగ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ ఫరెవర్ లివింగ్ కంపెనీ వాళ్ళ ఫిలాసఫీ ఏంటో తెలుసా? ప్రకృతిని, సైన్స్ను కలపడం. అంటే వాళ్ళు చెప్పేదేంటంటే, మేం ప్రకృతి నుంచి తీసుకున్న పదార్థాలనే లేటెస్ట్ టెక్నాలజీతో సైంటిఫిక్గా టెస్ట్ చేసి వాడుతున్నాము అని క్లెయిమ్ చేస్తున్నారు. 21 మిలియన్ డాలర్లు! అవును, మీరు విన్నది కరెక్టే, 21 మిలియన్లు! ఇంత పెద్ద మొత్తం దేనికి ఖర్చు పెట్టారంటారు? ప్రపంచవ్యాప్తంగా తమ ప్రాడక్ట్స్కి పెరుగుతున్న డిమాండును అందుకోవడానికి వాళ్ల తయారీ యూనిట్లలో, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లలో కొత్త కొత్త పరికరాల కోసం ఇంత పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశారన్నమాట. దీన్ని బట్టే వాళ్ల వ్యాపారం ఎంత పెద్ద స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వాళ్ల తయారీ ప్రాసెస్ కూడా మామూలుగా ఉండదు, చాలా అడ్వాన్స్డ్ అన్నమాట. ఎసెప్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అనే ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ వాడతారు. దీనివల్ల వాళ్ల కలబంద జెల్ డ్రింక్స్లో ఎలాంటి ప్రిజర్వేటివ్లు కలపాల్సిన అవసరం ఉండదు. ఈ టెక్నాలజీతోనే ఏటా లక్షల సంఖ్యలో ప్రొడక్ట్స్ తయారు చేసి మార్కెట్లోకి వదులుతున్నారు. ఇప్పటిదాకా అంతా బానే ఉంది, కానీ ఏ ప్రాడక్ట్ కొనే ముందైనా, ముఖ్యంగా ఇలాంటి హెల్త్ డ్రింక్స్ కొనే ముందు తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని హెచ్చరికలు, సలహాలుంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ముఖ్యం. దాదాపు అన్ని హెల్త్ సప్లిమెంట్ల మీద ఇది ఉంటుంది. ఈ ఉత్పత్తి ఏ వ్యాధిని నిర్ధారించడానికి, నివారించడానికి, చికిత్స చేయడానికి లేదా నయం చేయడానికి ఉద్దేశించినది కాదు. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా కొన్ని ముఖ్యమైన హెచ్చరికలు కూడా ఉన్నాయి. చూడండి, ఇది మందు కాదు, అంటే వైద్యపరమైన ఉపయోగం కోసం అస్సలు కాదు. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు లేదా వేరే ఏవైనా మందులు వాడుతున్నవాళ్లు దీని తాగే ముందు తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలి. రోజుకు ఇంత అని చెప్పిన దానికంటే ఎక్కువ తాగకూడదు. అన్నింటికన్నా ముఖ్యంగా దీని పిల్లలకు అందుబాటులో లేకుండా జాగ్రత్తగా ఉంచాలి. ఇక్కడ యూజర్ రివ్యూ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ సలహా వచ్చింది. ఆయన ఏమంటున్నారంటే, నకిలీ ప్రాడక్ట్స్ చాలా ఉంటాయి కాబట్టి దీన్ని ఎప్పుడూ ఒరిజినల్ ఫరెవర్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరే కొనండి అని గట్టిగా చెప్తున్నారు. వేరే ఆన్లైన్ సైట్లను నమ్మొద్దు అని హెచ్చరిస్తున్నారు. సరే, ఇప్పటిదాకా మనం యూజర్ చెప్పినవి విన్నాం, కంపెనీ చెప్పినవి చూశాం. వీటన్నిటినీ కలిపి చూస్తే మనకేమర్థమవుతోంది? ఒక పూర్తి చిత్రం ఎలా కనిపిస్తోంది? చివరిగా ఈ 2 కోణాలని ఒకసారి చూద్దాం. ఒకవైపేమో యూజర్ రివ్యూ, ఇది చాలా ఉత్సాహంగా ఈ డ్రింక్ వల్ల కలిగే లాభాల గురించి చెబుతోంది. వాళ్ల దృష్టిలో ఇది రోజువారీ శక్తి కోసం ఒక టేస్టీ, షుగర్ ఫ్రీ సొల్యూషన్.
మరి మరోవైపు కంపెనీ ప్రాడక్ట్ పేజీ. ఇది చాలా వాస్తవంగా, చట్టపరమైన నిబంధనలతో ఉంది. వాళ్ళు దీన్ని కొన్ని ప్రత్యేకమైన పదార్థాలతో తయారుచేసిన హెల్త్ సప్లిమెంట్గా మాత్రమే చూపిస్తున్నారు. చూశారా, ఒకే ప్రోడక్ట్ గురించి రెండూ ఎంత భిన్నమైన అభిప్రాయాలో? అయితే చివరికి మన ముందు మిగిలే ప్రశ్న ఒక్కటే. ఈ ఫరెవర్ ఎఫ్ఏబిఎక్స్ అనేది నిజంగా ఈ తరం వాళ్లకు కావాల్సిన ఒక ఆధునిక ఎనర్జీ డ్రింకా? లేకపోతే ఇదంతా చాలా తెలివిగా ప్లాన్ చేసిన ఒక మార్కెటింగ్ స్ట్రాటజీనా? దీనిపై మీరేమనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి.